అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ముఖ్యం అండి. ఎందుకంటే ఆ బ్రేక్ఫాస్ట్ హెల్తీగా ఉంటే ఆ రోజంతా మనం యాక్టివ్గా పనిచేస్తాం. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరు ఈవెన్ చిన్నపిల్లలతో సహా ఏదో ఒకటి తిని వెళ్ళిపోతున్నారు. అన్హెల్తీ బ్రేక్ఫాస్ట్ చాలా వరకు తిని వెళ్ళిపోతున్నారు, స్కూల్కి కానీ ఆఫీసెస్ కానీ వర్క్కి కానీ. సో ఈరోజు కొన్ని రకాల బ్రేక్ఫాస్ట్ ఏవైతే తినకూడయో వాటి గురించి మనం చర్చిద్దామండి. సో ఈ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ నేనైతే చెప్పబోతున్నా అవి వీలైనంత వరకు 99% అవాయిడ్ చేయండి, ఎందుకంటే అవి అన్హెల్తీ బ్రేక్ఫాస్ట్. సో ఆ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏవైతే అవాయిడ్ చేయాలో చూద్దాం ఈరోజు. నంబర్ 1 అందరికి ఫేమస్ టీ అండ్ రస్క్, చాయ్ అండ్ రస్క్ ఆర్ బిస్కెట్స్ అయినా. ఈ రస్క్ లో మనకు సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. రస్క్ అనేది బ్రౌనిష్ గా ఉంటాయి. సో అందులో ఏం ఉండదండి. ఆ రస్క్ లో మనకు మైదా, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, షుగర్ కంటెంట్ ఉంటది, నీటికంటే లో ఫైబర్ అది. సో అది తిన్నా ఒకటి తినకపోయినా ఒకటే. కేవలం టేస్టీగా ఉండడానికి మనం చాయ్ లో ముంచుకొని తింటాం తప్ప రస్క్ అనేది తినకండి. వాటితో పాటు ఈవెన్ బిస్కెట్స్ అయినా అందులో ఏమి ఉండదు, మైదా, షుగర్ కంటెంటే ఉంటది. సో చాయ్ బిస్కెట్, చాయ్ రస్క్ వీళ్ళంత వరకు అవాయిడ్ చేయండి. బ్రేక్ఫాస్ట్ గానీ ఈవెన్ ఈవినింగ్ స్నాక్స్ లో కూడా అవి తినకండి. అదొకటి. రెండోది కామన్ గా పిల్లలు మిక్స్డ్ ఫ్రూట్ జామ్ తింటా ఉంటారు, బ్రెడ్ మీద పెట్టుకోను, చపాతి మీద పెట్టుకోను. ఈ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ మనకు అడ్వర్టైజ్మెంట్ లో చూడడం బాగానే ఉంటది, కానీ ఈ జామ్ లో హై షుగర్ కంటెంట్ ఉంటదండి. సో అది చాలా డేంజర్, హై షుగర్ కంటెంట్. రెండోది ప్రిజర్వేటివ్స్ వాడతారు, కలరింగ్ ఏజెంట్స్ వాడతారు. కాబట్టి ఈ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ వీలంత వరకు అవాయిడ్ చేయండి, మీ పిల్లలకి అస్సలు పెట్టకండి. మూడోది కామన్ గా బిజీ లైఫ్ లో మనం ఎక్కువగా వాడేది బ్రెడ్ అండి. ఈ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ అయినా సరే, హోల్ వీట్ బ్రెడ్ అయినా సరే, మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయినా సరే, అందులో కంపల్సరీ మైదా యాడ్ చేస్తారు, దాంట్లో పామ్ ఆయిల్ యాడ్ చేస్తారు, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటది. లాస్ట్ అసలు ఫైబర్ అనేది నిల్, చాలా వరకు ఫైబర్ అనేది ఏమి ఉండదు అందులో. కాబట్టి ఎటువంటి ఉపయోగం లేని ఈ బ్రెడ్ తిని అనారోగ్యం పాలవడం కంటే ఆ బ్రెడ్ ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే హెల్త్ పరంగా మనకు అందులో ఏం ఉపయోగం ఉండదు. అందులో ఓన్లీ షుగర్ కంటెంట్ ఎక్కువ, మైదా కంటెంట్ ఎక్కువ ఉంటుంది బ్రెడ్ లో. కాబట్టి ఆ బ్రెడ్ జోలికి వెళ్ళకండి. నెక్స్ట్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అండి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ లాంటి ఏవి తీసుకోకండి. ముఖ్యంగా పూరి, కచోరీ లాంటి, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి. ఎందుకంటే ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ లో తినడం వల్ల మనకు ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి ఎక్కువ అందులో. హార్ట్ కు, హెల్త్ కు మంచిది కాదు. హార్ట్ బ్లాక్ కి దారి తీస్తుంది ఈ ట్రాన్స్ ఫ్యాట్స్. డయాబెటీస్ రావడానికి, క్యాన్సర్ రావడానికి, హార్ట్ బ్లాక్స్ రావడానికి దారి తీస్తుంది. సో ఈ అందులోను ప్లస్ మనకు ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అనేది తినడం వల్ల మెటబాలిజం కూడా చాలా స్లో అవుతుంది. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కూడా అవాయిడ్ చేయండి. వీటితో పాటు రెగ్యులర్ గా పిల్లలు తినే మ్యూస్లీ, కార్న్ ఫ్లేక్స్, గ్రానోలా, చాకోస్ లాంటి రెడీమేడ్ ప్యాకెట్ సూపర్ మార్కెట్స్ దొరికేటి వీళ్ళంత వరకు పిల్లలకి అలవాటు చేయకండి. మనం కూడా తినకూడదండి. ఎందుకంటే ఈ మ్యూస్లీ లాంటిలో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూడడానికి చాలా బాగుంటది, హెల్దీ అంటారు, కానీ అందులో ఏముండదండి. కంపల్సరీ అందులో అన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటది, కొన్ని మైదాతో చేసిన ఐటమ్స్ ఉంటాయి, పామ్ ఆయిల్ తో చేసిన ఐటమ్స్ ఉంటాయి వీటిలలో. సో రెండోది చాలా షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటది కాబట్టి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు ఈ రెడీమేడ్ ప్యాకెట్స్ లో. కాబట్టి మ్యూస్లీ గానీ, కార్న్ ఫ్లేక్స్ గానీ, గ్రానోలా అండ్ చాకోస్ ప్యాకెట్స్ దయచేసి వాటిని అవాయిడ్ చేయండి. లాస్ట్ ఏంటంటే ఈ మధ్యలో బాగా ఫేమస్ అయినాయి రెడీ టు ఈట్ మీల్స్. ఆ రెడీ టు ఈట్ మీల్స్ లో మనకు అందుబాటులో ఇడ్లీ మిక్స్, దోశ మిక్స్, పోహా, ఉప్మా, ఇవన్నీ రెడీ టు ఈట్ మీల్స్ మనకు సూపర్ మార్కెట్ దొరుకుతున్నాయండి. చాలా అట్రాక్టివ్ ప్యాకింగ్ ఉంటాయి, ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు, ఇంటికి తీసుకోవచ్చు. బట్ మీరు ఆ రెడీ టు ఈట్ మిక్స్ అనేది తినడం వల్ల అందులో మనకి ఏమి లభించదు, ఫైబర్ నిల్, ప్లస్ అందులో కూడా మనకు చాలా వరకు మైదా యాడెడ్ ఉంటాయి ఆ ఐటమ్స్ లో, ప్లస్ డీహైడ్రేటెడ్ క్యారెట్స్ యాడ్ చేస్తారు, ప్లస్ దాంతో పాటు పామ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి ఈ రెడీ టు మీట్ ఈల్స్ ప్యాకెట్లలో. అసలు వాటి జోలికి వెళ్ళకండి. రెడీ టు ఈట్ మీల్స్ ప్యాకెట్స్ జోలికి వెళ్ళకండి, అవి వాడకండి. దీంతో పాటు ఓట్స్ మంచియే, కానీ మసాలా ఓట్స్ మాత్రం తినకండి, అవి హెల్త్ కి మంచిగా. సో నేను చెప్పిన ఈ 6-7 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దయచేసి అవి మీ బ్రేక్ఫాస్ట్ లో ఇంక్లూడ్ చేయకండి. హెల్త్ ని కాపాడుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.